బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పెట్టిన అక్రమ కేసులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు కేటీఆర్ను అరెస్ట్ చేయడమని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినందుకేనా కేటీఆర్ను అరెస్ట్ చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో 24 గంటల కరెంటు చరిత్ర కేటీఆర్కే దక్కుతుందని ఆయన అన్నారు. కేటీఆర్ మీద పెడుతున్నటువంటి కేసులు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగంలో ఈ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని పెద్ద ఎత్తుగా ఇతర దేశంలో ప్రపంచాన్నే ఒక పేరు తెచ్చే విధంగా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది. ఎందుకంటే ఆ రోజున కరెంటు లేక అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఇబ్బంది పడినప్పుడు జనరేటర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు పెట్టుకున్నారు. మంచినీళ్ళు లేక అల్లాడిపోయారు హైదరాబాద్ నగరం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే పి జనార్దన్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కుండల ప్రదర్శన సందర్భాలు చూసాం. దాన్ని మరిపించినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు. ఇంటింటికి మంచినీళ్ళు, అదేవిధంగా అండర్ పాస్లు, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు, బ్రిడ్జెస్. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చినామంటే చాలా మంది ఫిలిం యాక్టర్స్ కూడా అన్నారు హైదరాబాద్ సింగపూర్ అన్నటువంటి మాటలు మాట్లాడేది కూడా చూసాం. అంత పెద్ద ఎత్తుగా హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఈ రోజున ఒక రేసు అది నేషనల్లోనే ఏ రాష్ట్రంలో చేరినటువంటి ఆ రేసు తీసుకొచ్చి హైదరాబాద్ నగర్ బ్రాండ్ పెంచాలి, భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఒక బ్రాండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు కేటీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేశాడు. కొన్ని డబ్బులతో చేసేటివి ఉండవు. దాన్ని తీసుకురావడం వల్ల గవర్నమెంట్కి కానీ అదేవిధంగా ప్రజలలో వచ్చినటువంటి కానీ 700-800 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అటువంటి చూపెట్టి అక్రమం ఏదైనా ఇవ్వాలంటే కూడా వైట్ అమౌంట్ ఇస్తారు. ఏదైనా ప్రభుత్వం ఇటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి క్రీడలు వచ్చినప్పుడు దాన్ని భారతదేశానికి పేరు రావాలన్నటువంటి ఆలోచన, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు రావాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అదొక భాగం. ఎంతో మంది ముఖ్యమంత్రులు ట్రై చేసినప్పుడు కూడా సాధించలేదు. అది మా కేటీ రామారావు గారు సాధించారు. దాన్ని ఉంకోబెట్టుకొని రింగు రోడ్ ఉంకోబెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నటువంటి ప్రభుత్వం ఆలోచన తప్ప అంతకన్నా లేదు. ఏ రకంగా కూడా అవన్నీ జరగలేదు. ఈ ఇంచు కూడా అవన్నీ జరగలేదు. ఏసీబీకి ఇచ్చారు. మేము అసెంబ్లీలో చర్చించమని చెప్పాం. అసెంబ్లీలో చర్చ మేము మాట్లాడుతూ ఉన్నాము. నోటీస్ ఇచ్చాం, స్పీకర్ గారికి అడిగాం. అడిగే లోపలనే మేము బయటకు వచ్చే లోపలనే కేసు బుక్ అయినట్టుగా వాళ్ళు టీవీలలో లీకులు వేయడం. దేనికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం ఉంటుంది తప్ప అక్రమంగా కేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని బ్రాండ్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మంచి